అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబర్కాతుహు. ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం ఈ ప్రజల యొక్క విగ్రహాలను ధ్వంసం చేశారనే కోపంతో వారి యొక్క గుండెల్లో కోపం అనేది బుసలు కొట్టసాగింది. ఇబ్రహీం అలైహిస్సలాంను ఒక అగ్నిగుండంలో విసిరివేయాలని నిర్ణయించారు. తమ దేవుళ్లకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రజలందరూ కట్టెలు సమీకరించాలని ఆదేశించడం జరిగింది. అజ్ఞానంతో కొందరు వ్యాధిగ్రస్తులైన మహిళలు తమ వ్యాధి తగ్గిపోతే తాము సాధ్యమైనంత ఎక్కువ కల్ప ఇబ్రహీం అలైహిస్సలాం దహనానికి ఇస్తామని మొక్కుకున్నారు. అనేక రోజుల పాటు వారు కట్టెలు కలప సేకరించారు. ఆ తర్వాత వాళ్ళు మహా అగ్నిగుండాన్ని వెలిగించారు. ఆ మహా అగ్నిగుండం భగభగా మండసాగింది. ఆ మంటల నుండి వచ్చిన భీకర ధ్వని చాలా దూరం వరకు వినిపించసాగింది. అందులో నిప్పులు ఎర్రగా మండసాగాయి. వాళ్ళు ఇబ్రహీం అలైహిస్సలాంను తాళ్లతో కట్టేశారు. ఆయన్ను అగ్నిగుండంలోనికి విసిరేశారు. నల్లని దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించుకుంది. ఆ అగ్నిగుండం చల్లారిన తర్వాత, పొగ తగ్గిన తర్వాత వాళ్ళు అందులో చూసి దిగ్భ్రాంతి చెందారు. అందులో నుంచి ఒక వ్యక్తి ఒంటరిగా బయటకు వస్తున్నాడు. తన స్నేహితునిగా అభివర్ణించిన ఇబ్రహీం అలైహిస్సలాంను విశ్వప్రభువైన అల్లాహ్ కాపాడాడు. భగభగలాడే అగ్నికీలలు ఇబ్రహీం అలైహిస్సలాంకు పూలమాలల్లా స్వాగతం ఇచ్చాయి. ఆయనకు కట్టి ఉన్న తాళ్లను మాత్రమే అవి దహించాయి. ఈ మహత్యాన్ని చూసి నిరంకుశ పాలకుడు సిగ్గుపడ్డాడు. కానీ వారి మనస్సులో ఉన్న ఆగ్రహ జ్వాలను అది చల్లార్చలేకపోయింది. అయితే ఈ మహత్యాన్ని చూసిన తర్వాత చాలామంది ఇబ్రహీం అలైహిస్సలాం సందేశాన్ని విశ్వసించారు. కొందరు తమ విశ్వాసాన్ని రహస్యంగా ఉంచారు. నిరంకుశుడైన పాలకుడు తమను హతమార్చవచ్చని లేదా తమకు హాని కలిగించవచ్చని భయపడ్డారు. ఇబ్రహీం అలైహిస్సలాం నిరపాయంగా అగ్నిగుండం నుంచి బయటపడిన వార్త నిరంకుశ పాలకుడు నమ్రూద్ విన్నాడు. కోపంతో మండిపడ్డాడు. తన్ను తాను దేవుడిగా ప్రకటించుకున్న నమ్రూద్ తన దైవత్వానికి ప్రమాదం వచ్చిందని భయపడ్డాడు. అది ఒక సాధారణ మానవుడైన ఇబ్రహీం అలైహిస్సలాం వల్ల ఆ ప్రమాదం ముంచుకు వస్తుందని ఆందోళన చెందాడు. ఇబ్రహీం అలైహిస్సలాం తన రాజభవనానికి పిలిచి తీవ్రంగా హెచ్చరించాడు. నువ్వు నా ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నావు. నన్ను మించిన దేవుడు ఎవడూ లేడు అన్నాడు. ఇబ్రహీం అలైహిస్సలాం జవాబిస్తూ, జీవన్మరణాలు ప్రసాదించేవాడే నా ప్రభువు. ఆయనే ఈ సమస్త విశ్వానికి సృష్టికర్త అన్నారు. ఈ మాటలు విన్న నమ్రూద్ తన గొప్పదనాన్ని చూపించడానికి, నేను కూడా జీవితాన్ని ప్రసాదిస్తాను. నేను తలచిన వారిని ప్రాణాలతో వదిలేస్తాను. నేను తలచిన వారిని చంపించగలను. కాబట్టి నీ ప్రభువు చేసే పని ప్రత్యేకమైనదేం కాదు అన్నాడు. ఇబ్రహీం అలైహిస్సలాం నవ్వుతూ తలాడించారు. నా ప్రభువు సూర్యుడిని తూర్పు నుంచి ఉదయించేలా చేస్తున్నాడు, పడమట అస్తమించేలా చేస్తున్నాడు. నువ్వు దేవుడివైతే ఈ క్రమాన్ని మార్చి చూపించు అన్నారు. ఈ మాటలు విన్న నమ్రూద్ నోరెళ్లబెట్టాడు. అతడి మూర్ఖపు వాదన తేటతెల్లమైపోయింది. అందరి ముందు సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇబ్రహీం అలైహిస్సలాంను బహిరంగంగా చంపడానికి భయపడ్డాడు. చాలామంది దీనివల్ల తనకు వ్యతిరేకులైపోతారని, తనకు శత్రువులైపోతారని భయపడ్డాడు. అందువల్ల ప్రజల్లోకి తన మనుష్యులను పంపించి ఇబ్రహీం అలైహిస్సలాంను అనుసరిస్తే వారికి తీవ్ర పరిణామాలు తప్పవని, మరణశిక్ష విధించడం కూడా జరుగుతుందని బెదిరింపులను జారీ చేయించాడు. ఆ పట్టణంలో తన సందేశాన్ని స్వీకరించేవారు ఇంకెవరూ లేని పరిస్థితి గమనించిన ఇబ్రహీం అలైహిస్సలాం అక్కడి నుంచి తరలిపోయారు. ఇబ్రహీం అలైహిస్సలాం అక్కడి నుంచి హర్రాన్ అనే ప్రదేశానికి వచ్చారు. ఈ ప్రదేశం పాలస్తీనాకు దగ్గరగా ఉంది. అక్కడే ఆయన స్థిరపడ్డాడు. అక్కడి ప్రజలు తెలివిగలవారని విన్నారు. ప్రకృతిలోని వింతలను పరిశీలించడం వారికి చాలా ఇష్టమని కూడా గ్రహించారు. తన సందేశాన్ని స్వీకరించేవారు ఇక్కడ లభిస్తారని ఆశించారు. అయితే అక్కడి ప్రజలు ఖగోళాలను పూజించడం కనపడింది.
కానీ ఆ ప్రజలు పరిశీలించే అలవాటు కలిగిన ప్రజలు కాబట్టే హేతుబద్ధమైన వాదనతో వారిని మార్చవచ్చని ఆయన భావించారు. ఒక రాత్రి నక్షత్రాలు మిలమిలలాడుతున్నప్పుడు ఆయన వాటిని చూపించి, "అదే నా ప్రభువు" అని బిగ్గరగా పలికారు. కానీ ఆ నక్షత్రాలు కనుమరుగైపోయిన తర్వాత, "అరే, నా ప్రభువు ఎక్కడికి వెళ్ళాడు" అని బిగ్గరగా పలికారు. ఇది విన్న ప్రజలు నక్షత్రాలు అస్తమించాయని అన్నారు. ఆ మాటలు విన్న ఇబ్రహీం అలైహిస్సలాం, "ఇలా కనుమరుగయ్యేవాడు నా దేవుడు కాదు" అన్నారు. చంద్రుడు పెద్దగా ప్రకాశవంతంగా కనబడడాన్ని చూసి ఆయన, "ఇదే నా ప్రభువు కావచ్చు" అని బిగ్గరగా పలికారు. కానీ చంద్రుడు కూడా అస్తమించాడు. ఇది చూసిన ఇబ్రహీం అలైహిస్సలాం, "నా ప్రభువు నాకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చి ఉండనట్లయితే నేను కూడా దారి తప్పేవాడిని" అన్నారు. ఉదయం సూర్యుడు ఉదయించాడు. సూర్యుడిని చూస్తూ ఇబ్రహీం అలైహిస్సలాం, "ఇది తప్పక నా ప్రభువు అయి ఉండాలి. ఇది చాలా పెద్దగా ఉంది, చాలా తీక్షణమైన ప్రకాశం కలిగి ఉంది, కాబట్టి మరింత ప్రయోజనకరమైంది" అన్నారు. కానీ సూర్యుడు కూడా అస్తమించడాన్ని చూసి, "నిస్సందేహంగా ఈ ఖగోళాలన్నీ కూడా ఒక విశ్వప్రభువు ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నాయి" అని బిగ్గరగా పలికారు. ఈ విధమైన హేతుబద్ధమైన మాటలు ప్రజల మనోమస్తిష్కాలపై పనిచేస్తాయని, వారు సత్యాన్ని గ్రహిస్తారని ఆయన ఆశించారు. కానీ ఆయన ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఒకే దేవుడన్న విశ్వాసానికి రాలేదు. వారు అల్లా శిక్షకు భయపడలేదు. వారి వైఖరి వారి నరకానికి తీసుకుపోతుందని ఇబ్రహీం అలైహిస్సలాం వారిని హెచ్చరించారు. పాలస్తీనాలో కరువు ఏర్పడింది. ఫలితంగా జీవితం దుర్భరమైంది. ఇబ్రహీం అలైహిస్సలాం తన భార్య సారాను తీసుకుని ఈజిప్టుకు వలస వెళ్ళారు. సారా చాలా అందమైన యువతి. ఆమె అద్భుత సౌందర్య రాశి అన్న విషయాన్ని రాజోద్యోగులు రాజుకు తెలియజేశారు. అలాంటి సౌందర్య రాశి తన భవనంలో ఉంటే తన ప్రతిష్ట చాలా పెరుగుతుందని భావించిన రాజు ఇబ్రహీం అలైహిస్సలాంను పిలిపించి ఆయనకు సారాతో ఉన్న బాంధవ్యం ఏంటని ప్రశ్నించాడు. ఆమెకు తానే భర్తనని చెబితే రాజు తనను హతమార్చే ప్రమాదాన్ని పసిగట్టిన ఇబ్రహీం అలైహిస్సలాం ఆమె తన సోదరి అని చెప్పారు. రాజు ఇబ్రహీం అలైహిస్సలాంతో ఆమెకు పెళ్ళయిందా అని ప్రశ్నించినప్పుడు ఆయన మౌనం వహించారు. రాజోద్యోగులు సారాను రాజప్రసాదానికి తీసుకువెళ్లారు. ఆమెకు ఖరీదైన దుస్తులు, ఆభరణాలతో అలంకరణలు చేశారు. కానీ రాజప్రసాదంలోని ఆడంబరాలు, సుఖభోగాలు ఆమెను సంతోషపెట్టలేదు. ఆమె హృదయ విదారకంగా రోదించసాగింది. అన్నపానీయాలు మానేసింది. రాజు ఆమెను ఓదార్చాలని ప్రయత్నించాడు. కానీ ఫలితం దక్కలేదు. రాజు ఆమె సమీపానికి వచ్చినప్పుడల్లా ఒక విచిత్రమైన అనుభూతి అతన్ని కమ్ముకునేది. ఒక విధమైన భయం ఆవరించేది. ఆమెను కనీసం తాకలేకపోయేవాడు. చివరికి రాజుకు కలలో ఆమె వివాహిత అని తెలిసింది. మరుసటి రోజు ఉత్తముడైన ఆ రాజు సారాను స్వేచ్ఛగా విడిచిపెట్టడమే కాదు, తన వద్ద ఉన్న సేవకురాలు హాజిరాను ఆమెకు కానుకగా ఇచ్చాడు. ఒక కొత్త దేశంలో ఒంటరివాడైన ఇబ్రహీం అలైహిస్సలాం గారి గౌరవ మర్యాదలను ఈ విధంగా కాపాడాడు అల్లా తాలా. ఇబ్రహీం అలైహిస్సలాం ఈజిప్టులో చాలా కాలం ఉన్నారు. అక్కడ ఆయన చాలా కష్టపడి పనిచేయడం వల్ల సంపన్నుడయ్యారు. అయితే జీవితంలో విజయాలు సాధించిన వ్యక్తికి ఇతరుల ఈర్ష్య, అసూయలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. తన పట్ల ప్రజల్లో ఒక విధమైన అసూయ ఉందని గుర్తించిన ఇబ్రహీం అలైహిస్సలాం తన భార్య సారాను, సేవకురాలు అయిన హాజిరాను తీసుకొని అక్కడి నుండి పాలస్తీనాకు తరలి వచ్చారు. పాలస్తీనాలో ఇబ్రహీం అలైహిస్సలాం సందేశాన్ని కొందరు విశ్వసించారు, సత్య సందేశాన్ని స్వీకరించారు. సారాకు సంతానం కలగలేదు. ఆమెకు వయసు పైబడింది. పిల్లలు కలిగే వయసు దాటిపోయింది. తన భర్తకు ఒక పిల్లాడిని ఇవ్వలేకపోయానని ఆమె బాధపడేవారు. అందువల్ల తమ సేవకురాలు హాజిరాను పెళ్లి చేసుకోవలసిందిగా ఆమె భర్తను కోరారు.
ఇబ్రాహీం అలైహిస్సలాం ఈ సలహాను మన్నించి హాజరాను వివాహం చేసుకున్నారు. హాజిరాకు ఒక కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం జన్మించారు. ఇబ్రాహీం అలైహిస్సలాం చాలా సంతోషించి ఇస్మాయిల్ను అమితంగా ప్రేమించేవారు. మొదట్లో సారా కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం సంతోషంలో పాలు పంచుకున్నారు. కానీ తర్వాత తన భర్త కొత్తగా జన్మించిన శిశువు తల్లి అయిన హాజిరా పట్ల అధిక శ్రద్ధ చూపడం ఆమెలో ఈర్ష్య అసూయలకు కారణమయ్యింది. ఆమెలో అసూయ బుసలు కొట్టింది. వాళ్ళిద్దరినీ ఎక్కడైనా దూరంగా విడిచి రావాల్సిందిగా ఆమె భర్తను కోరారు. సారా కోరినట్లు చేయవలసిందిగా అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాంకు సూచించారు. ఆయన ఎక్కడికి వెళ్ళవలసింది దేవుడు స్వయంగా మార్గం చూపిస్తానన్నాడు. అనేక రోజులకు ప్రయాణించిన తర్వాత భయంకరమైన ఎడారిని దాటిన తర్వాత ఒక నిర్మానుష్యమైన ప్రదేశం వద్ద వారు విడిది చేశారు. అక్కడ చెట్టు చేమ మచ్చుకు కూడా లేవు. నీటి బొట్టు కూడా దొరకని నిర్జీవమైన ప్రదేశం అది. ఆ ప్రదేశంలోనే ఇబ్రాహీం అలైహిస్సలాం తన భార్య పిల్లలను వదిలి వెళ్ళాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇబ్రాహీం తన భార్యకు కొన్ని ఎండు ఫలాలు, కొంత నీరు, ఒక గుడారం, మరికొన్ని వస్తువులు ఇచ్చి బరువైన మనసుతో విచారంగా అక్కడి నుండి వెనుదిరిగారు. తన ఒంటెను అధిరోహించారు. హాజిరా ఒంటెను పట్టుకొని, ఇబ్రాహీం, మమ్మల్ని ఈ నిర్జీవ ప్రదేశంలో ఎందుకు వదిలేస్తున్నారు? మీకు నా పట్ల ఎలాంటి అభిమానం లేకపోయినా కనీసం మీ కన్నబిడ్డ గురించి ఆలోచించండి అని చెప్పారు.